ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు కొన్ని నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను ప్రకటించాయి. మరికొందరి పేర్లు తెర మీదకు తెచ్చాయి. కానీ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో మాత్రం ఏ పార్టీలో ఎవరికి సీటు దక్కుతుందనే విషయాన్ని అధిష్టానాలు ఇప్పటి వరకు తేల్చి చెప్పలేదు. అయితే ఈ నియోజకవర్గంలో ఆనవాయితీగా కొత్త వ్యక్తులను ప్రజలు ఆశీర్వదిస్తారనే టాక్ వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ తరపున కొందరు ఆశావాహుల పేర్లు వినిపించినా చివరకు కొలికపూడి శ్రీనివాసరావు పేరుతో ఆగిపోయింది. వైసీపీలో చాలా మంది ఆశావాహుల పేర్లు తెరపైకి వచ్చిన నల్లగట్ల స్వామిదాస్ పేరుతో ఆగింది. కొలికపూడి శ్రీనివాసరావు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన సతీమణి లంబాడి సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో బడుగు బలహీన వర్గాల ప్రజలు మొత్తం కొలికపూడి శ్రీనివాసరావు వైపు చూస్తున్నారు. నల్లగట్ల స్వామిదాస్ 30 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో ఉంటూ 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. ఆయన సతీమణి 4 ఏళ్లుగా జడ్పీ చైర్పర్సన్ గా చేసి కూడా దళితులకు ఉపయోగపడలేదు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పదవీ కాలంలోనే కాకుండా 30 ఏళ్లుగా స్వామిదాసు దంపతులు దళితవాడలో తిరిగిన సందర్భాలు, దళితులకు ఉపయోగపడిన సందర్భాలు తక్కువే అని ఆ సామాజిక వర్గ ప్రజలే అనుకుంటున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. నేను చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి దాదాపు గేటు కాడ 1.5 గంటల సేపు వెయిట్ చేశా. ఇంటర్వ్యూ లేదు. లోకేష్ బాబు గారిని చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి 10 సార్లు 15 సార్లు వాళ్ళ పిఎల్ని పిఎస్ని అడిగా, కానీ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. అదేవిధంగా మరి మా లోకేష్ గారిని కూడా కలవటానికి ప్రయత్నం చేశాను. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా వారు నాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. నాకు చాలా ఆత్మగౌరవం దెబ్బతిన్నది. 30 ఏళ్ళు పార్టీకి సర్వీస్ చేస్తే కనీసం నాకు మాటా మందరింపు లేదు, హ్యూమన్ టచ్ లేదు, హక్కును చేర్చుకునేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఎప్పుడు కనపడ్డా కానీ ప్రేమగా మాట్లాడేటువంటి సందర్భం లేదు. ఆ సందర్భంలో ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరికి మనం అంతా వెళ్దామని లోకల్ లీడర్స్ మొత్తం కూడా అన్నారు. అన్కండిషనల్గా వచ్చి పార్టీలో జాయిన్ అయ్యాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే టాస్క్ అప్పచెప్తారో, ఏ బాధ్యత అప్పచెప్తారో, ఆయన్ని రెండోసారి ముఖ్యమంత్రి చేయటం కోసం నా శక్తి వంచన లేకుండా మేమిద్దరం కూడా దంపతులు కృషి చేస్తామని చెప్పి, తిరిగి రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పి, దానికి పరిణామాలే కృష్ణా జిల్లాతో స్టార్ట్ అవుతున్నాయని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. తిరువూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా నల్లగట్ల స్వామిదాసు పేరు తెర మీదకు వచ్చిన తర్వాత టీడీపీ నుంచి ఎవరిని రంగంలో దింపుతారు అనే ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ వైసీపీల మధ్య కేవలం 4% ఓట్లు మాత్రమే వ్యత్యాసం ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఇక తిరువూరు అర్బన్ లో టీడీపీకి పట్టుంటే రూరల్లో ఇంకా వైసీపీ ముందంజలో ఉందని చెబుతున్నారు విశ్లేషకులు. అయితే టీడీపీ నుంచి కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరు నియోజకవర్గంలో అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే బడుగు బలహీన వర్గాల్లో మంచి గుర్తింపు తెచ్చుకునే విధంగా ప్రజా సమస్యలపై పోరాటం చేశారు. ఈ పోరాటం ఆయనకు కలిసొస్తుందని కొందరు నేతలు అనుకుంటున్నారు. అమరావతి రైతుల కోసం కూడా పోరాడి ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి కొలికపూడి శ్రీనివాసరావు. గిరిజన తండాల్లో తాగునీరు అందడం లేదని తెలుసుకొని నీటి సత్యాగ్రహ పాదయాత్ర ప్రారంభించారు. కొన్ని గంటల్లోనే ప్రభుత్వం కొలికపూడి శ్రీనివాసరావు పాదయాత్రకు స్పందించి వెంటనే చర్యలు చేపట్టింది. కొలికపూడి సత్యాగ్రహ పాదయాత్ర ద్వారా కొన్ని గంటల్లోనే నీరందించేట్లు చేశారంటూ ఆయనను తండావాసులు సత్కరించారు. తమ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని లంబాడి సంస్కృత నృత్యాల మధ్య తన ఆనందాన్ని తెలియజేశారు. కొలికపూడి శ్రీనివాసరావు కూడా వారితో మమేకమై అడుగులు కలిపి నృత్యం చేశారు. మొత్తం తిరువూరు నియోజకవర్గంలో నీటి సమస్య పరిష్కరించడానికి మేము మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తున్నాము. ఏ ఇల్లు, ఏ తండ, ఏ కుటుంబం కూడా నీళ్లు లేకుండా ఇబ్బంది పడకూడదు. కాబట్టి ఈ రోజే కాదు, భవిష్యత్తులో కూడా ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత ఏ కొండూరులో నీటికి సంబంధించిన ఏ సమస్య వచ్చినా దానికి నేను బాధ్యత వహిస్తాను, నేను బాధ్యత తీసుకుంటాను. ప్రతి కుటుంబానికి నీరు అందించే బాధ్యత నాది. కాబట్టి ఈ గ్రామాల ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే, 17-18 రోజులు నీళ్ళు ఇవ్వకపోయినా ఎంతో ఓపిక మీరు బాధలు పడుతూ ఫ్లోరైడ్ నీళ్లు తాగుతూ, మురికి నీళ్లు తాగుతూ, ఆ నీళ్లతో వ్యాధులైనా
కిడ్నీ సమస్యలు వచ్చినా ఇబ్బందులు పడుతూ ఇన్ని సమస్యలు అనుభవిస్తున్న మీరు దయచేసి ఈసారి నీళ్లు ఆపినప్పుడు ఎప్పుడు పిలిచినప్పుడు బయట రండి. ఒక్క పూట కూడా గ్యాప్ లేకుండా నీళ్లు ఇచ్చే ఏర్పాటు మనందరం చేసుకున్నాం. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలపై అధికార పార్టీ 5 సంవత్సరాలుగా దృష్టి పెట్టకపోవడం అధికార పార్టీకి అతిపెద్ద మైనస్ గా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అక్కడ ఎప్పుడూ కొత్త వ్యక్తికి ఎన్నుకునే సంస్కృతికి మరోసారి ప్రజలు కట్టం కడతారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరక్కడ ఎవరు బరిలో నిలుస్తారో ఎవరు నెగ్గుతారో వేచి చూడాలి.